మహేష్ బాబు రాజమౌళి మూవీ పైన భారీ హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ పైన స్టోరీ పైన పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి SSMB 29 మూవీ గురించి ప్రపంచమంతా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు తోడు కావడంతో ఇక అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ తెలిసినా క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కాలీవుడ్ స్టార్ R మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్జీమీన్ మూవీ ప్రమోషన్లో భాగంగా SSMB 29 మూవీ పైన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో మూవీ ఓ విజువల్ ట్రీట్ అని, ఇప్పటి వరకు ఎవరూ ఊహించని రీతిలో ఇది రూపొందుతోందని అన్నారు. ఈ మూవీ ఓ విజువల్ వండర్. రాజమౌళి అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సార్ ఎంచుకునే స్టోరీస్ అన్నీ భారీగానే ఉంటాయి. ఈ కథ కూడా అలాంటి కోవకే చెందుతుంది. ప్రతి ఒక్కరిని అలరించేలా కథ చెప్పడంతో రాజమౌళి సిద్ధహస్తుడు. వెండి తెరపైన ఎవరూ చూడని ఓ అద్భుతాన్ని చూపించబోతున్నాడు అని పేర్కొన్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఒడిశా, హైదరాబాద్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పైన కీలక సీన్స్ అన్నీ కూడా షూట్ చేశారు జక్కన్న. ఆ తర్వాత చిత్రీకరణకు కాస్త బ్రేక్ పడింది. తాజాగా ఆగస్టులో మళ్ళీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీనికోసం రాజమౌళి భారీగా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు పైన ఓ భారీ యాక్షన్ సీన్స్ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కూడా ఇందులో భాగం కానున్నట్లు సమాచారం. ఈ సీన్స్ కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సీన్ మూవీకి హైలైట్ అని, స్టోరీకి కీలకమని సమాచారం. నిజానికి కొత్త షెడ్యూల్కు రాజమౌళి టీం ముందుగా కెన్యాలో ప్లాన్ చేశారు. అక్కడ నేచర్కి, ఎత్తైన కొండలకు ఫిదా అయిన జక్కన్న అక్కడే కీలక సీన్స్ తీయాలని అనుకున్నారట. అయితే ప్రస్తుతం అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో షూటింగ్ చేయడం అంత సేఫ్ కాదని లొకేషన్ చేంజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త షెడ్యూల్ను దక్షిణాఫ్రికాలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం దక్షిణాఫ్రికా, టాంజానియాలోని ప్రకృతి ప్రదేశాలు, ఎత్తైన కొండల్ని టీం పరిశీలిస్తోందట. అక్కడి ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాతి షెడ్యూల్ యూరప్లో ఉండే ఛాన్స్ ఉంది. రాజమౌళి మహేష్ బాబు మూవీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీ స్టోరీ ఏంటి అనే దానిపైన అంతటా ఆసక్తి నెలకొంది. హాలీవుడ్ రేంజ్లో ఓ విజువల్ వండర్ను సిల్వర్ స్క్రీన్ పైన ప్రెజెంట్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్డ్రాప్లో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణికుడిగా మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రామాయణంలోని సంజీవిని, శోధన మూవీకి సెంటర్ పాయింట్ అని సమాచారం. భారీ డైనోసార్స్, మహేష్ బాబు వెంటపడే యాక్షన్ సీన్స్ మూవీకే హైలైట్ అని, ఇది వరకు తెలుగు సినిమాలో ఎవరూ చేయని సీక్వెన్స్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, కాలీవుడ్ స్టార్ R మాధవన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. 1000 కోట్ల బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన KL నారాయణన్ నిర్మిస్తున్నారు. MM కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా 2027లో మూవీ రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తోంది.